నేను చాలా క్లుప్తంగా నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు ఓకే రెడీ. నేను చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ నిన్న ఈ రోజు జరిగిన పరిణామాలు, నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు, వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం. మాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము సమాధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసరిగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను. చించేసిగా ఎవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? మీరందరూ ఉన్నారుగా. ఎవరు లేరు. చించేయడం ధర్మం కాదని భావించాను. అయ్యా ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 hours లో, లేకపోతే మేమే వచ్చి తీస్తామని చెప్పాం. సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి కదా, నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్లు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిక పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేసి అటుగా వస్తున్నాను. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎమ్మాయక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. ఫర్ ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాకు కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు మీరు, ఎత్తుగా దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టు ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. వేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు ఇచ్చాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద పుడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిరుగుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పెట్టి తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తాన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆయన తిట్టిందంట, ఆపగలిగారా?
ఇదేనా మీరు వన్ సైడెడ్ గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిరిగితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టుకోవాలి చూడండి ఒకసారి, వీడియోస్ అని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్ట్ కు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళేను. అరెస్ట్ చేస్తానని తెలుసు, నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అదే మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నదాన్ని ఆశలాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారంట. ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్న పోస్ట్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుకుకి, రెడ్ బుక్ కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను చెప్తున్నా. అరెస్ట్ సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నప్పుడు అడగని చెప్తున్నాను. నేను చెప్పింది ఏంటి? స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో నేను చంద్రబాబు అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను. అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టిన కాదు, నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ, అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆగండి, ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎదవలైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను? నాకు ఉన్నటువంటి కార్పొరేటర్ ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంకొక రాడ్లు తీసుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోవాలా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంటే వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనన్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ వంశీ సిఐ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, ఈ సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు. ఇంకా అడుగుతారా? తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదో పెట్టుకొచ్చి ఏమైంది పులవుదా? అంతే, మేము కూడా పులి అవుతున్నాం. అందుకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతిని ఆడాలా? అరెస్ట్ చేస్తామంటే యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాపుకెళ్ళి ఎక్కడ దాపుకోవాలా? అలాంటి తత్వం కాదు నాది. సమితి దిగిని మొత్తం నుంచి చెప్తున్నా, తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది. అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్లేదు. అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప ఆపారండి. ఇది ఎలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. దుర్మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప అసలు అంతా అదే మొగ్గుంటే ఎలాగా? ఇందులో బాగా వచ్చిన ఇంటికాడ తిట్టింది, మా వాళ్ళు ఎంట పడ్డారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పుడు పూలయ్యారు. ఏముంది చెప్పి చూపించిందంట. ఏంటది? అసలు ఆగమ్మా నువ్వు. చట్టం తెలుసు నాకు, లాయర్ గా ఉన్నాను. ఆ చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవటం లేదు. చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇంకా 2 కేసులు పెడతారు. పాపం
నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు, అంతే కదా. చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాల నాగరాజు. చట్టం నడుస్తుందా ఇక్కడ? నడవట్లేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్ లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించారంట అరెస్ట్ చేసేయమని. సిద్ధపడ్డా. ఆగే సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. డిఎస్పీ గారు వచ్చాడు. లేదా డిఎస్పీ గారు పార్టీ ఇప్పుడు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమనిలా. నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తున్నా, కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంది కదా. నేను ఈ వయసులో అతను తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్తాను అంతే. పొద్దు నుంచి మొదలు పడుతున్నా ఆ విషయం మీద. కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం కాకుండా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట. ఇప్పుడు కూడా దాడికి వచ్చారు. ముట్టడిస్తా ఉన్నారంట. ఇప్పుడు కూడా దాడికి వచ్చారు. ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు. లాడా మొగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దాం, అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పనండి. అందరూ ఆయన ఒక్కనే కానీ ఒక్కనే సింగిల్ గా ఆ డిఎస్పీ గారిని చెప్పాలంటే నువ్వు అరెస్ట్ చేస్తామని, నువ్వు ప్రొడ్యూస్ చేస్తామని ఎమ్మటి కారికి వెళ్ళిపోతా. ఏమీ లేదు, నా సెల్ని ఇంటికి అడిగేసి కారికి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి నేను చట్ట ప్రకారం చేసుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్ గా ఉంటాడు ఈ రాంబాబు. నువ్వు అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్ భయపడి కాదు, నా అంతరాత్మే తప్పేమో. ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది వచ్చేసి ఎందుకు వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోను లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను. ఇంత ముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ ఫోన్ కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో, ఈ ఫోన్ కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు. నాకు అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, కానీ చెప్తున్నాను తప్పేం. కార్యకర్తలు నాయకులు కెనాట్ ఇమేజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు. అంటే వాళ్ళ అధికారంలోకి వాళ్ళు దాడులు చేస్తారా, వాళ్ళు కొడతారా? ఏంది అత్త సమాజంలో ఉంటున్నావా? అది కాదండి, లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? ఇచ్చా మీకు ఏమన్నా? వాళ్ళు ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేదు, మీరు చూశారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు? ఒక్కరు కూడా. వాళ్ళు వచ్చారు, అందరూ కర్ర పిచ్చుకుని చించేస్తే ఏమయ్యేటప్పుడు మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు, తీసేయండి అని చెప్పి వచ్చా. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాజు నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. పనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు. అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం, రెడీ. అపోజిషన్ ఉన్నాం, మాకు పోలీసు బలం లేదు అన్నారు. ఎదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం, ఈ రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది, ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాకు కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీకు ఎత్తుతో దొరుకుతాయి.
అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను ఒక పెద్ద నాయకుని అలా తిట్టు ఉండాల్సింది కాదు. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది, ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు మీరు ఎత్తుతో దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు.